2019-24 జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ప్రజలు గమనించారు. 11 రావణ్ అనేటువంటి ఒక జర్నలిస్టు యాటిట్యూడ్ తోటి కొంత ఎక్కువ మాట్లాడి ఉండొచ్చేమో, ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ మాడ్యూల్స్ చూపించొచ్చేమో, డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఖండిస్తానండి. కొన్ని వందల మంది కార్యకర్తలు midnight 2 o'clock 3 o'clock మెజిస్ట్రేట్ గారి ఇంటి ఎదురు రాడ్లు కర్రలు పట్టుకొని మేము బయటకు వస్తే అటాక్ చేయాలని రెడీగా ఉన్నారు. కనపడితే చెప్పమన్నారు, కనపడలేదని చెప్పండి. అప్పటికి 200 మంది పోలీసులు రావణ్కి మాకు సెక్యూరిటీగా నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడు, మిమ్మల్ని ఖచ్చితంగా కూడా జైలుకి పంపిస్తారంటూ కూడా, మీ ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు, నిన్ను చెక్కలు ఎక్కిస్తామంటూ కూడా కామెంట్స్ ఉన్నాయి. చెక్కలు కాకపోతే ఏదైనా ఎక్కించుకోమని బ్రదర్. చెక్కలు కాకపోతే ఏదైనా ఎక్కించుకోమని బ్రదర్. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు అరెస్ట్ చేస్తున్నారు. మచిలీపట్నంలో బెయిల్ రాగానే రావణ్ అరెస్ట్ చేశారు పాయకరావుపేట పోలీసులు. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. అంటే బూతులు మాట్లాడి నోటికొచ్చినట్లు మాట్లాడి విమర్శించిన ప్రతి ఒక్కరిని జడా శ్రావణ్ సపోర్ట్ చేస్తారా? జడా శ్రావణ్ కూడా ఆ రోజు స్టేజ్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. రావణ్ మాట్లాడిన దాంట్లో ఎక్కడ వల్గారిటీ ఉందో నాకు ఒక మాట మీరు చెప్పండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రావణ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆ స్టేజ్ మీద ఏం మాట్లాడాడు, వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడాడు మీరు చెప్పండి. మళ్ళీ ఓ పాలట్ చూడు, పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతిస్తారు కొడక. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపో. రే రాధా మనోహర్ దాస్ కొడక దొరుకుతావు. ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ ఫేస్ పెడతారు కదా. పవన్ కళ్యాణ్ నోట్లో అనేటువంటి వర్డ్. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. పవన్ కళ్యాణ్ నోట్లో. నేను వస్తా, దానికి వస్తా. చెప్పబా. నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, రావణే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఒకే అబ్జెక్షనబుల్ వర్డ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నోట్లో. నెక్స్ట్ వర్డ్ అసంపూర్తిగా ఉంది. దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. నీ నోట్లో అని నీ అన్న పదం రాలా, నెక్స్ట్ ఆ పదం ఏంటో నీకు తెలీదు. అందట్లేదు నువ్వు కొట్టు. ఇప్పుడు నేనేమన్నాను అనుకున్నాను, పవన్ కళ్యాణ్ నోట్లో ఏమన్నా బల్లంగడ్డ పెట్టుకున్నాడా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫిల్ చేసుకుంటే కరెక్ట్ కాదు కదా అది. సార్, ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. సో రావణ్ విషయంలో నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, రావణ్ మాట్లాడింది తప్పు కాదు, అబ్సల్యూట్లీ తప్పు కాదు. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలగట్టి పుచ్చకాయని చెప్పి అమ్మేస్తాను. రావణ్ వెనకాల పడి 4 రోజుల పాటు ఆయనతో కష్టపడి చేసిన ఏ ఒక్కనోడు వైఎస్ఆర్సీపీ రాలేదు. చాలా ఖర్చు అయింది మీకు, మీ వ్యక్తిగతంగా. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు నుంచి భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా. అవుద్ది. కోర్ట్ ఫీజెస్, బెయిల్ ఖర్చులు, ఇంకా చెప్పుకుంటూ పోతే మొత్తం కలిపి 15,000. గమన సింప్లీ వెంట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టేకెన్ హిస్ బ్లెస్సింగ్స్. ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎక్కడ తేడా కొట్టింది? ఎవరు మీకు అక్కడ చెడిపోయేలా చేశారు? అంటే అది గగన అనే అమ్మాయిని ఎవరో మిస్గైడ్ చేసి ఉండొచ్చు నేను అనుకోవటం, లేదా వాళ్ళకి ముందుగానే వైఎస్ఆర్సీపీ నాయకులతో పరిచయాలు ఉన్నాయేమో, నాకు తెలియదు. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషల్లీ ఈ కలర్. కానీ వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు బిహేవ్ చేసిన విధానాన్ని నేను తప్పుపడతా. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వచ్చి దీన్ని పొలిటికల్ చేసేసింది మొత్తం. వాస్తవం అధ్యక్ష ఇది. ఆ పొలిటికల్ వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో కూటమి ప్రభుత్వం దీన్ని పొలిటికల్ గాను అండ్ అదర్వైజ్గా కూడా తీసుకుంది.
ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఆ పొలిటికల్ టర్న్ ఎప్పుడైతే వచ్చిందో ఈ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఈ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, మధ్యలో నలిగిపోతుంది ఎవరు రావడం. అతని క్యాస్ట్ ఏంటో నాకు తెలుసు. వాట్ ఈస్ ఈ ఐ నో. ఓకే, అంటే బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఎందుకు అంటే అది తన వ్యక్తిగతమైనటువంటి విషయం. సారీ కరెక్టే. నా నోటి ద్వారా చెప్పించి దాన్ని శంఖంలో పోయాల్సిన అవసరం నాకు లేదు. చెప్పలేకపోతున్నాడంటే ఆడికి ఇంకేదో ఉంటుందయ్యా. ఎలా చెప్పేస్తాడు అక్కడ? నేనైతే ఒకటి కన్ఫామ్గా చెప్తున్నా, చెప్పు. 2029లో ఏ పార్టీ గెలవాలన్నా, ఏ పార్టీ ఓడిపోవాలన్నా లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించబోతున్నాను నేను అనేది అయితే నాకు తెలుసు. జరుగుద్ది అవన్నీ నమ్మే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. Like, share and subscribe to